తినే ఆహారం నుంచి ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఇంటి అలంకరణ సామగ్రి ఇలా ప్రతి వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కావాల్సినవి నేరుగా ఇంటికి సప్లై చేస్తుండటంతో క్రమంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది. ఇదే రీతిలో సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటూ మంచిర్యాల జిల్లాలో కొందరు యువ రైతులు తాము పండించిన పంటలను ఆన్లైన్లో అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో పండ్లు, కూరగాయలు అమ్మి మార్కెట్లో కంటే అధిక లాభాలు పొందుతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సహజంగా మార్కెట్లోనూ బయట ప్రైవేటు వ్యక్తులకు పంట అమ్ముకుంటుంటారు. ఈ ప్రాసెస్లో ఖర్చులు ఎక్కువ, లాభం తక్కువ. మంచిర్యాల జిల్లాలో ఈ సమస్యలతో విసిగిపోయిన కొందరు రైతులు వినూత్నంగా ఆన్లైన్లో పంట అమ్ముకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కొందరు రైతులు పంట దిగుబడి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. ఆన్లైన్లో నేరుగా పంట అమ్ముకొని లాభాలు పొందుతున్నారు. జామ వచ్చే ఒక 3-4 రోజుల ముందు నుండే మేము స్టేటస్లో పెడతాం అన్నట్టు. పెడితే మా స్టేటస్ చూసిన వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తారు. మేము డోర్ డెలివరీ కూడా ఇస్తాము. మా అడ్రస్ ఇచ్చేసి మేము ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తాం. ఇన్ని రకాల పంటలు సేంద్రియ వ్యవసాయంతో, అంటే పూర్తిగా అంటే ఫెర్టిలైజర్స్, జీరో ఫెర్టిలైజర్ తోటి మేము పండించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్గోలు వేస్తాం, కొత్తగూడెంకు కార్గోలు వేస్తాం, హైదరాబాద్ కూడా కార్గోలు వేస్తాం, వేసి పంపిస్తాం. డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవి కానీ వరంగల్కు పంపిస్తాం. పంట అమ్ముకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు ఇక్కడి రైతులు. వాట్సాప్, ఫేస్బుక్ లో తాము పండించిన పంటల ఫోటోలు షేర్ చేస్తున్నారు. మామిడి, డ్రాగన్ ఫ్రూట్, బియ్యం తదితర పంటల ఫోటోలను షేర్ చేసి వాటికి ఫోన్ నెంబర్లను యాడ్ చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతోనే పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నామని డిస్క్రైబ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిని చూసిన కస్టమర్లు ఫోన్లు చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా నేరుగా కస్టమర్లకు కూరగాయలు, పండ్లు, బియ్యం డెలివరీ చేస్తున్నారు రైతులు. నా యొక్క పంటల వివరాలన్నీ నాకు తెలిసిన రైతులకు కానీ, ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ చేరవేసిన ఫస్ట్ నా పంట తిన్న తర్వాతనే మీరు మంచిగుంటే మళ్ళీ కొనండి, లేకుంటే లేదని ఈ మాటతోటే ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు నేను 3 సంవత్సరాల నుంచి మాకు పండిన బియ్యం మొత్తం కస్టమర్లకి అమ్మేసిన. ఆర్టీసీ కార్గో ద్వారా పంపించచ్చు, మన నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపించచ్చు. మళ్ళీ ఎక్కువ మంది తీసుకుంటానంటే నేనే స్వయంగా బండి కిరాయి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది. పండ్లు, కూరగాయలు, ఇతర పంటలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మన వ్యవసాయం మన పంటలు అనే ఫేస్బుక్ పేజీలో పోస్టు చేస్తున్నారు ఇక్కడి రైతులు. ఈ పేజీకి 1,50,000 మంది ఫాలోవర్లున్నారని, తమకు ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారని తెలిపారు స్థానిక యువ రైతులు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కు కార్గో ద్వారా డెలివరీ చేస్తున్నామని చెప్తున్నారు. రవాణా ద్వారా వాట్సాప్ గ్రూప్ వేదికగా మేము నాకు దగ్గరలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ సమూహాలలో జై శ్రీరామ్ బియ్యం 6,500 రూపాయలకు లభిస్తుంది అని చెప్పి నేను పోస్ట్ చేయడం ద్వారా నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఇందులో చాలా రకాల ప్రశ్నలు కూడా నాకు ఎదురయ్యాయి. మాకు కనీస మద్దతు ధర కూడా లేదు. మేము చేసిన పంటకు కేవలం ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో చూసుకొని ఈ యొక్క వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మేము ఈ అమ్మకాన్ని కొనసాగిస్తున్నాము. దళార్లకు, రైస్ మిల్లులకు బియ్యం అమ్మితే లాభం రావడం లేదని ధాన్యాన్ని మిల్లులో పట్టించి ఆన్లైన్లో బియ్యం అమ్ముకుంటున్నామని చెప్తున్నారు రైతులు. రైస్ మిల్లు యజమాని ధర తక్కువిస్తుండటంతో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యమైన పంటలను కస్టమర్లకు అందిస్తున్నారు.